మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే కుల్ అల్లాహు అహద్ సూరా అల్ ఇఖ్లాస్ 10 సార్లు చదువుతారో అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ మనిషి కోసం జన్నత్ లో ఒక ఇంటిని నిర్మిస్తారు. సుబ్హానల్లాహ్. ఈ సూరా యొక్క ప్రతిఫలం చాలా గొప్పది. అలా అని చెప్పి ఈ సూరా రోజుకి 10 సార్లు చదవాలా అంటే మీకు ఎన్నిసార్లు అనిపిస్తే ఒక రోజులో, ఒక నిమిషంలో, ఒక సెకండ్ లో మీకు ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు చదవండి. అంత పుణ్యాన్ని పొందండి. మీకోసం అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక జన్నత్ లో ఒక రాజభవనాన్ని సృష్టిస్తారు. ఈ సూరానే 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు, ఒకసారి 1000 సార్లు, 2000 సార్లు ఎన్నిసార్లు చదివితే ఒకసారి ఆలోచించండి దీని ప్రతిఫలం ఎంత బాగుండిద్దో. ఒక పర్టికులర్ నెంబర్ అంటూ లేదండి. చాలా మంది ఏమంటారంటే 1000 సార్లు చదివితే ఆ మనిషి చనిపోయేలోపు ఈమాన్ తో ఇఖ్లాస్ తో చనిపోతారు అని చెప్పేసి. కానీ అది ప్రూఫ్ అయితే లేదు, ఎక్కడ ఆథెంటిక్ ప్రూఫ్ లేదు. అది అంతా జనాలు సృష్టించిన ఇన్నోవేషన్ అన్నమాట. బిద్దతి ఇలా క్రియేట్ చేయకూడదు. అండ్ మెయిన్ గా వచ్చేసి ఈ సూరా ఇఖ్లాస్ చదవడం వల్ల ఖురాన్ 1/3 1/3% ఖురాన్ పఠించినంత పుణ్యఫలం లభించింది అనమాట. ఇదైతే ప్రూఫ్ ఉంది, మన ప్రవక్త గారు తెలియజేస్తారు. సూరా ఇఖ్లాస్ ని సూరా తవహీద్ అని కూడా అంటారండి. అసలు ఇఖ్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇఖ్లాస్ అంటే అరబిక్ పదం అండి. దాని అర్థం నిజాయితీ, స్వచ్ఛమైన ఉద్దేశం. మరియు ఇది ఖురాన్ యొక్క 112వ అధ్యాయం సూరా పేరు కూడా ఉంది. దీనిని సూరా అల్ ఇఖ్లాస్ అని కూడా పిలుస్తారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.